హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. శ్రీకృష్ణుడి హృదయం ఇప్పటికీ ఈ భూమిపైనే ఉంది అని పురాణాలు చెప్తున్నాయి. శ్రీకృష్ణుడు 3229 బీసీ జూన్ 17 లేదా 18 శ్రావణకృష్ణ అష్టమి రోహిణీ నక్షత్రంలో జన్మించాడని అంటారు. తాను 126 సంవత్సరాలు జీవించిన తర్వాత నిర్యాణం చెందాడని, అందుకు గాంధారి శాపమే కారణమని అంటారు. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధ అనంతరం కౌరవులు అందరూ మరణిస్తారు. దుర్యోధనుడు కూడా మరణించిన తర్వాత కౌరవ వంశం ఎలాగైతే నాశనమైందో యాదవ వంశం కూడా నాశనం అవుతుందని శపిస్తుంది. శ్రీకృష్ణుడు ఆ శాపాన్ని స్వీకరించడం జరుగుతుంది. ఆమె శాపించిన సరిగ్గా 36 సంవత్సరాల తర్వాత యాదవుల్లో పుట్టిన అంతర్గత కలహాలతో యాదవ వంశం అనేది అంతం అవుతుంది. కేవలం శ్రీకృష్ణుడి కుమారులో ఒక్కరే జీవించి ఉంటాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడి మన్మడు వజ్రనాభుడు ద్వారకలో శ్రీకృష్ణుడి మందిరాన్ని నిర్మించాడని చరిత్ర చెప్తుంది. పూరి జగన్నాథ ఆలయంలో జగన్నాథుడిలో శ్రీకృష్ణుని హృదయం ఉంది అంటారు. దీనినే బ్రహ్మ పదార్థం అంటారు. శ్రీకృష్ణుడు ఎలా మరణించాడు, శ్రీకృష్ణుడి నిర్యాణం రహస్యాలు ఏంటి అనే అంశాల గురించి ఈరోజు తెలుసుకుందాం. భాగవత పురాణం ప్రకారం శ్రీకృష్ణుడి కుమారుడు సాంబుడు ఒకసారి స్త్రీ వేషధారణలో ఋషుల దగ్గరికి వెళ్లడం జరుగుతుంది. తాను గర్భవతినని అంటాడు. ఆ ఋషులు తమ జ్ఞానశక్తితో అసలు విషయాన్ని గ్రహించి సాంబుడు ఒక లోహపు ముద్దని జన్మనిస్తాడు అని చెప్పటం, దీంతో నీ వంశం నాశనం అయిపోతుందని అంటాడు. ఈ శాపానికి భయపడిన సాంబుడు తిరిగి వెళ్లి ఉగ్రసేనుడికి ఈ విషయాన్ని తెలియజేస్తాడు. దీంతో ఉగ్రసేనుడు ఆ శాపం నుంచి బయటపడాలంటే లోహంతో చేసిన చూర్ణాన్ని ఒక ముద్దలా చేసి ప్రభాస తీర్థంలో కలిపితే శాపానికి విముక్తి కలుగుతుందని తెలపడంతో సాంబుడు మరి ఆ విధంగా ఒక లోహపు ముద్దని తయారు చేసి ప్రభాస తీర్థంలో కలిపాడు. ఆ తర్వాత ఉగ్రసేనుడు యాదవ రాజ్యంలో ఎవరూ మత్తు పానీయాలు సేవించరాదు అని ఆజ్ఞాపించడం జరుగుతుంది. ఈ సంఘటన తర్వాత ద్వారకలో ఎన్నో దుష్పరిణామాలు జరుగుతాయి. సుదర్శన చక్రము శంఖము మాయం అవడం, బలరాముడి రథం అదృశ్యం అయిపోతాయి, విపరీతంగా పాపాలు పెరిగిపోతాయి, ద్వారక అంతా అల్లకల్లోలం అయిపోతుంది. ఇది చూసిన శ్రీకృష్ణుడు ఎంతో బాధపడతాడు. ఆయనకి గాంధారి శాపం గుర్తొస్తుంది. రాజ్యాన్ని వదిలి ప్రభాస తీర్థానికి వెళ్తాడు శ్రీకృష్ణుడు. ఆ తర్వాత యాదవ్ గణం కూడా అతడి వెంట బయలుదేరుతారు. కాని అక్కడికి చేరడానికంటే ముందే ఎందుకు వచ్చామనే విషయాన్ని మర్చిపోయి ఒకరితో ఒకరు వాదనకు దిగి విపరీతమైన గొడవలకు దారితీసి 2 వర్గాలుగా చీరి ఒకరినొకరు చంపుకోవడం అనేది జరుగుతుంది. ఇది జరిగిన తర్వాత బలరాముడు కూడా మరణిస్తాడు. శ్రీకృష్ణుడు ఒకరోజు ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నప్పుడు ఒక వేటగాడు జింక అనుకుని బాణాన్ని వేయడం జరుగుతుంది. అది శ్రీకృష్ణుడి యొక్క పాదానికి తగులుతుంది. దాంతో శ్రీకృష్ణుడు నిర్యాణం చెందడం జరిగింది. సాంబుడికి ఋషి ఇచ్చిన శాపం కూడా శ్రీకృష్ణుడు కూర్చున్న చెట్టు కిందే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా భూమిపై శ్రీకృష్ణుడి అవతారం ముగియడంతోనే ద్వారక అనేది కూడా మునిగిపోతుంది. ద్వారక మునకకు ముందు అర్జునుడు శ్రీకృష్ణుడి కోసం వెతుకుతాడు. అలా 2 రోజుల అనంతరం అర్జునుడికి శ్రీకృష్ణుడు నిర్యాణం చెంది కనిపిస్తాడు. శ్రీకృష్ణుడికి అర్జునుడు మరియు రథసారథి మాత్రమే అంత్యక్రియలు నిర్వహిస్తారు. అయితే అప్పుడు పూర్తి శరీరం అనేది కాలుతుంది, కానీ ఆయన హృదయం మాత్రం కాలుతూనే ఉంటుంది. దీంతో అర్జునుడు ఆ హృదయాన్ని ప్రభాస తీర్థంలో కలుపుతాడు. ఆ విధంగా ప్రభాస తీర్థంలో కలిపిన హృదయం అనేది అంతఃపూర్వం సాంబుడు వదిలిన లోహపు ముద్దకనేది కలిసిపోవడంతో అది ఒక లోహపు హృదయంగా మారిపోవడం జరిగింది. 2015 జూన్ 15న ఒక అద్భుతం జరిగింది. పూరిలో రాత్రి 12 గంటలకు శ్రీకృష్ణుడి హృదయాన్ని ఒక విగ్రహం నుండి మరో విగ్రహంలోకి అమర్చారు. ఆ సమయంలో పూరిలో పూర్తిగా కరెంటును నిలిపివేయడం జరిగింది. ఎవరైతే ఒక విగ్రహం నుండి మరొక విగ్రహానికి ఆ హృదయాన్ని అమరుస్తారో ఆ వ్యక్తి కళ్ళ గంతలు కట్టుకుని అమర్చడం జరుగుతుంది. అయితే ప్రభాస తీర్థంలో కలిపిన శ్రీకృష్ణుడి హృదయం అనేది ఒక స్ట్రాంగ్ మెటల్గా మారింది.
ఇది పురిలో ఒక వేటగాడికి దొరుకుతుంది. దాన్ని ఇతరులకు అమ్మివేయాలని చూస్తాడు వేటగాడు. కానీ ఎవరూ తీసుకోకపోవడంతో ఆ వేటగాడు ఆ వస్తువుని తీసుకుని వెళ్లి రాజుకి ఇవ్వడం జరుగుతుంది. అసలు విషయాన్ని గ్రహించిన ఆ రాజు కొందరు ఋషుల ద్వారా శ్రీకృష్ణుడి హృదయాన్ని ఒక విగ్రహాన్ని చేయించి అందులో ఉంచాలని అనుకుంటాడు. అయితే ఈ హృదయాన్ని కర్రతో చేసిన విగ్రహంలో ఉంచడానికి కారణం అది ఒక రకమైన ఎలక్ట్రిక్ షాక్ని కలిగిస్తుంది. అందుకే కర్రతో చేసిన విగ్రహాల్లో అమర్చడం జరిగింది. ఆ విగ్రహంలో హృదయాన్ని అమర్చారు. 12 సంవత్సరాలకు ఒకసారి ఎందుకు మారుస్తారు అంటే అందుకు కారణం అందులో నుండి మెర్క్యూరీ లాంటి ఒక రకమైన పాదరసం లాంటి ద్రవమనేది చాలా తక్కువగా లీక్ అవుతూ మరది ఆ వుడ్ని పాడు చేయడం జరుగుతుంది. అందువల్ల 12 సంవత్సరాలకు ఒకసారి విగ్రహాలను మార్చడం అనేది జరుగుతుంది. ఆలయంపై అమర్చిన చక్రాన్ని కూడా అష్టధాతువులతో చేశారు. ఇది ఏ వైపు నుండి చూసినా ఒకే విధంగా ఉంది. ఈ సంఘటన చూస్తే మనకు ఆర్క్ రియాక్టర్లో ఐరన్ మ్యాన్ అనే అంశాలు గుర్తుకు రావడం జరుగుతుంది. శ్రీకృష్ణుడు నిర్యాణం చెందిన ప్రాంతం అనేది ఎక్కడ ఉంది అనే అంశం చాలామందికి తెలియదు. సోమనాథ్ ఆలయానికి కిలోమీటర్ దూరంలో ఉన్న తీర్థయాత్ర పట్టణం పేరు త్రివేణి ఘాట్. ఈ త్రివేణి ఘాట్లో హిరణ్, కపిల, సరస్వతి నదులు అనేవి త్రివేణి సంగమంగా కలిసి అరేబియన్ సముద్రంలో కలుస్తాయి. ఆ సంగమానికి సమీపంలో చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు దూరం నుండి మెరుస్తున్న శ్రీకృష్ణుడి కాలిని చూసిన వేటగాడు పొరపాటుపడి విషం పూసిన బాణాన్ని ప్రయోగిస్తాడు. విష ప్రభావం వలన కృష్ణుడు కన్ను మూస్తాడు. మరణానికి ముందు బాణం తగిలిన తర్వాత శ్రీకృష్ణుడు సోమనాథ్కు దగ్గరలో ఉన్న హిరణ్ నదిని సందర్శించినట్టు పురాణాలు చెప్తున్నాయి. దీన్ని 5 పంచాయతీల విలీనం అంటారు. హిరణ్ నది వద్ద ఇప్పటికీ శ్రీకృష్ణుడి పాదముద్రలు ఉంటాయి. శ్రీకృష్ణుడి నిర్యాణం జరిగిన ప్రదేశాన్నే బాల్కా తీర్థమని అంటారు. ఈ ఆలయాన్ని చాలామంది భక్తులు సందర్శిస్తారు. ఈ ఆలయానికి సమీపంలో దాదాపు 1000 ఏళ్ల నాటి వృక్షమనేది ఉంది. దీని కిందే శ్రీకృష్ణుడు విశ్రమిస్తుండగా వేటగాడు బాణం వేశారని పురి ఆలయం ఎన్నో రహస్యాలకు నిలువు. పురి జగన్నాథ ఆలయం ప్రధాన ద్వారం గోపురం నీడ ఎవ్వరికీ కనిపించదు. సూర్యుడు వచ్చినా కూడా అది కనిపించదు. పగలైనా సాయంత్రమైనా ఏ సమయంలో కూడా గోపురం నీడ మాత్రం కనిపించదు. దీని నిర్మాణం అనేది ఆ విధంగా ఉంది. దేవుడు మహిమ వల్ల ప్రధాన ద్వారం మీద నీడ అనేది పడదా అనేది అంతుచిక్కని రహస్యమే. ఇక జగన్నాథ ఆలయంపై పక్షులనేవి ఎగరవు. ఇప్పటి వరకు మరి పక్షులు ఎందుకు అక్కడ ఎగరవు అనే విషయం మాత్రం ఎవరికీ అంతుపట్టని రహస్యం. ఎంతోమంది పరిశోధించినప్పటికీ ఈ విషయాన్ని కనుక్కోలేకపోయారు. సాధారణంగా అన్ని చోట్ల వీచే గాలి సముద్రం నుండి భూమి వైపుకు వీస్తుంది. పగటిపూట ఈ విధంగా వీస్తుంది. సాయంత్రం పూట భూమి వైపు నుండి సముద్రం వైపుకు వీస్తుంది. కానీ పురిలో మాత్రం దీనికి విభిన్నంగా గాలి అనేది వీస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద వంటశాలగా మరి పురి జగన్నాథ ఆలయ వంటశాలను పేర్కొంటారు. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన పూరి జగన్నాథ యాత్ర ఎంతో ముఖ్యమైనది. పురి వీధుల్లో బలరాముడి విగ్రహాలను రథంలో ఊరేగిస్తారు. రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ రథానికి 16 చక్రాలుంటాయి. ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించటం అన్ని చోట్ల చూసిందే. ఈ సాంప్రదాయాలన్నిటికీ మినహాయింపు ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయం బలభద్ర, సుభద్రలతో పాటు కొలువైన జగన్నాథుణ్ణి ఏడాదికొకసారి గుడిలోంచి బయటికి తీసుకువచ్చి భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తారు. రథయాత్రకు ముందు బంగారు చీపురుతో రథాలకు ముందు ఊడ్చటం అనేది జరుగుతుంది. పూరి జగన్నాథుడికి 56 రకాల ప్రసాదాలను సమర్పిస్తారు. ఆ ప్రసాదాలకు కూడా విశిష్ట చరిత్ర ఉంది. వాటిని మట్టి కుండల్లో వండుతారు. 7 మట్టి పాత్రలను ఒకదానిపై మరొకటి పెట్టి వంట చేస్తారు. ముందుగా పైన ఉండే మట్టి పాత్ర వేడి అవుతుంది. తర్వాత ఒకదానికొకటి వేడవుతూ చివరగా అడుగున ఉన్న మట్టి పాత్ర వేడవుతుంది. పూరి జగన్నాథుని ఆలయానికి సమీపంలో బంగాళాఖాత సముద్రం ఉంది. సింహద్వారం నుండి ఆలయంలోకి ప్రవేశించే సమయంలో ఒక అడుగు గుడి లోపలికి పెట్టగానే సముద్రంలో నుండి వచ్చే శబ్దం వినిపించదు. కానీ అడుగు బయట పెట్టగానే అలల శబ్దం అనేది వినిపిస్తుంది. ఈ విధంగా పురి జగన్నాథ ఆలయానికి ఎన్నో విశిష్టతలు, ఎన్నో రహస్యాలు అనేవి ఉన్నాయి. అయితే చాలామంది భక్తుల నమ్మకం ప్రకారం ఇప్పటికీ ఈ భూమిపైన శ్రీకృష్ణుడి హృదయం అనేది దాన్నే బ్రహ్మ పదార్థంగా పేర్కొంటారు. 12 సంవత్సరాలకొకసారి
విగ్రహాల మార్పు సమయంలో ఈ బ్రహ్మ పదార్థాన్ని ఒక విగ్రహంలో నుండి మరొక విగ్రహంలోకి మార్చడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, ఇప్పటికీ శ్రీకృష్ణుడి హృదయం భూమిపై ఉంది అనడానికి కొన్ని రకాల ఆధారాలు అనేవి పురాణాల ద్వారా తెలుస్తున్నాయి. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.